నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ వేదికగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అత్యంత ఘనంగా జరిగిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని అబుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. అమరావతిలో సిఐఐ సదరన్ రీజనల్ విట్ ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ 2025ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. ప్రధాని ఆశయ సాధనకు భారత్ $30 ట్రిలియన్ ఎకానమీకి చేర్చే దిశగా అందరూ కృషి చేయాలని పిలుపు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో గృహప్రవేశం శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ప్రజా సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వం లక్ష్యమని వెల్లడి. మెడికల్ కాలేజీలు పీపీపీ విధానానికి వ్యతిరేకంగా జగన్ పిలుపుతో కదం తొక్కిన వైసీపీ నాయకులు. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించిన ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించిన విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు. మైనారిటీ సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మైనారిటీలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా ఉద్యోగ ఉపాధి కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశభక్తికి చిరునామా మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని, ఆయన దేశంలో నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికారన్నారు. దేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా ఎన్నో సేవలు అందించారని గుర్తు చేశారు. ఆజాద్ స్ఫూర్తితో విద్యారంగంలో సంస్కరణలు తెస్తున్నామని తెలిపారు. టీడీపీ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉర్దూ వర్సిటీ పెట్టామని, రాష్ట్ర విభజన తర్వాత కర్నూలులో ఏర్పాటు చేశామన్నారు. ఒకప్పుడు మైనారిటీ సోదరులు మక్కాకు వెళ్లేందుకు బెంగళూరు, ముంబై వెళ్లేవారు. హైదరాబాదులో అసెంబ్లీకి ఎదురుగా హజ్ హౌస్ కట్టి అక్కడ నుండి విమానంలో మక్కా పంపామని తెలిపారు. 2025-26 బడ్జెట్లో మైనారిటీల సంక్షేమానికి 5,434 కోట్లు కేటాయించామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఎన్నికల్లో హామీ మేరకు సూపర్ 6 అమలు చేశామన్నారు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇందుకు మీకందరికీ శుభాకాంక్షలు. ఈరోజు 2 కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఒకటి మైనారిటీ సంక్షేమ కార్యక్రమం దినోత్సవం, రెండోది జాతీయ విద్యా దినోత్సవం. ఈ 2 చూస్తే ఒక చరిత్ర. ఈ 2 కూడా భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్నాం. ఆయనకు ఘనమైన నివాళులర్పించాలి. ఈ దేశంలో ఒక మంచి దేశభక్తుడు ఎవరంటే దానికి చిరునామా మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఈరోజు చాలామంది ఉంటారు, కానీ కొంతమంది చరిత్రలో మిగిలిపోతారు. అలాంటి వ్యక్తుల్లో వీరొకరు. ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడారు. ఆ తర్వాత మీరు చూస్తే దేశంలో ఈరోజు ఒక నాలెడ్జ్ ఎకానమీ వచ్చిందంటే దానికి నాంది పలికిన వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం విశాఖపట్నం రేంజ్ పరిధిలో 5 జిల్లాల్లో అభ్యుదయం సైకిల్ ర్యాలీని పోలీసులు నిర్వహించారు. పాయకరావుపేటలో సైకిల్ ర్యాలీని హోంమంత్రి అనిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి, అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పాల్గొన్నారు. విశాఖపట్నం రేంజ్ పరిధిలో అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో మొత్తం 30 రోజుల పాటు సుమారు 800 కిలోమీటర్లకు పైగా సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాయకరావుపేటలో విద్యార్థులతో ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎంతగానో అలరించింది. మాదక ద్రవ్యాలు వద్దు, జీవితమే ముద్దు అంటూ ఫ్లాష్ మాబ్లో విద్యార్థులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మంత్రి స్వయంగా గౌతమ్ థియేటర్ నుంచి సైకిల్ తొక్కి ర్యాలీలో పాల్గొని శ్రీప్రకాష్ కాలేజ్ వరకు నడిపారు.
స్థానిక ప్రజలు, విద్యార్థులు అడుగడుగునా ర్యాలీకి హర్షధ్వానాలు చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో గంజాయిపై ఉక్కుపాదం మోపామని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంలో ఈగల్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఆంధ్ర రీజన్ మా డిఐసి గారు ప్రత్యేకంగా అభ్యుదయాన్ని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఈ డ్రగ్స్ కి వ్యతిరేకంగా, గాంజాకి వ్యతిరేకంగా, గాంజా రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా ఒక మోటివేషన్ ర్యాలీ ఒకటి, సైకిల్ ర్యాలీ ఒకటి డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో ఈరోజు పెట్టడం జరిగింది. దీన్ని ఈరోజు పాయక్రోపేట వేదికగా ఫస్ట్ స్టార్టింగ్, ఇక్కడ నుంచి పాయక్రోపేట నుంచి ఇచ్చాపురం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. ఈ ర్యాలీలో కంటిన్యూగా 25 నుంచి 30 మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి కాన్స్టిట్యుయెన్సీని కూడా టచ్ చేసుకుంటూ, ప్రతి కాన్స్టిట్యుయెన్సీలోని కూడా మోటివేషన్ చేసుకుంటూ ఈ రోజు గాంజాకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకెళ్లే కార్యక్రమం శ్రీకారం చుట్టాం. ఇది ఒక మంచి ఇంపాక్ట్ వస్తుందని మా నమ్మకం. దానిలో భాగంగానే ఈ రోజు పాయక్రోపేటలో ఇది కార్యక్రమం స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగా మా డిఐసి గారు, అదేవిధంగా మా తుహిన్ ఎస్పీ గారు ఇద్దరు కూడా రావటం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నుంచి కూడా గాంజా రహిత రాష్ట్రం ఏర్పాటు చేయాలని దృఢ నిశ్చయంతో ఈ రోజు మేము అందరం కూడా పనిచేస్తున్నాం. భారతదేశం త్వరలోనే $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటుందని, దేశాన్ని $30 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలని ప్రధాని నరేంద్ర మోదీ విజన్. ఆ లక్ష్యాన్ని వేగంగా చేరుకోవడానికి ఉన్నత విద్యారంగంలో సంస్కరణలు చేపట్టాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సిఐఐ సదరన్ రీజియన్, విట్ ఏపీ సంయుక్తంగా అమరావతిలో నిర్వహించిన హయ్యర్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ 2025కు మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ భారతదేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ఉన్నత విద్యను పునఃరూపకల్పన చేయడం అనే థీమ్తో కాంక్లేవ్ ఏర్పాటు చేశారన్నారు. భారత్ త్వరలోనే $5 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యాన్ని చేరుకుంటుంది. $30 ట్రిలియన్ ఎకానమీకి ఎలా చేరుకోవాలన్నదే ఇప్పుడు మన ముందున్న ప్రశ్న అన్నారు. మానవ వనరులు, మేధో సంపత్తి లేకుండా ఆర్థిక వృద్ధి సాధ్యం కాదని, ఈ మహోన్నత లక్ష్య ఛేదనకు ఉన్నత విద్యారంగం వ్యూహాత్మక మూలస్తంభంగా నిలవాలని ఆకాంక్షించారు. The vision set here is reimagining higher education for India's $5 trillion economy. We should be thinking about our $30 trillion economy. India is going to achieve $5 trillion. Whether the leaders who are sitting here do what they're supposed to do or not, we will achieve $5 trillion economy. The question is, how fast can we achieve the Honorable Prime Minister Shri Narendra Modi ji's vision of India achieving its $30 trillion economy depends on the kind of reforms, collaboration, changes that we all do together here. Economic growth is not possible without intellectual and human capital being harnessed. Higher education is not merely a sector for me, it is a strategic pillar here in Andhra Pradesh. 54% of our population is under the age of 25, which makes us one of the youngest workforces. It is a greater asset, and yes, demographic dividend is here to be harnessed. But it also presents unique challenges. The challenges is in terms of our employability, in terms of our ability to adapt to the changes that the world is going through. Only 34% of India's working age population has received a formal training. This is compared to 96% in South Korea, 80% in Japan, and 75% in Germany. The recent economic survey stated that only 51% of our graduates are employable. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 3 లక్షల గృహప్రవేశ కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలో అట్టహాసంగా గృహప్రవేశం, ఇల్లు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సాలూరు మున్సిపాలిటీ 12వ వార్డులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా కూటమి ప్రభుత్వ పాలన జరుగుతుందన్నారు. అందులో భాగంగానే నేడు నూతన గృహప్రవేశం, శంకుస్థాపన కార్యక్రమాలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపాలిటీలో మొత్తం 195 ఇళ్లకు ఆమోదం లభించిందన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మొత్తం 22,833 ఇళ్లు ఆమోదించగా అందులో 15,661 ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు. పీవీటీజీ గిరిజనుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పీఎం జన్మన్ పథకంలో 5,169 ఇళ్లు ఆమోదించగా 4,263 ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయన్నారు. సాలూరు, పార్వతీపురం, పాలకొండ మున్సిపాలిటీల్లో కొత్తగా 634 ఇళ్లకు ఆమోదం లభించినట్లు మంత్రి వెల్లడించారు. మీ అందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హౌసింగ్ శాంక్షనింగ్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. గృహ నిర్మాణ కార్యక్రమాలు గాని, కట్టిన ఇళ్లకి బిల్లులు ఇవ్వడం గాని కూటమి ప్రభుత్వంలో త్వరితగతిన చేయడం జరిగింది.
మనకి కానీ ఒక 2 నెలల క్రితం ఎవరెవరైతే ఇల్లులు కట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా బీసీలు అయితే 50,000 ఎక్సెస్ ఇచ్చి, ఎస్టీ అయితే 75,000 ఎక్సెస్ ఇచ్చి, ఎస్సీలు అయితే కూడా 75,000 ఇచ్చి, పీవీటీజీలు అయితే ₹1,00,000 ఎక్స్ట్రా ఇచ్చి కట్టుకోలేని వాళ్లకు కూడా డబ్బులిచ్చి కట్టుకోవడానికి మన ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇవ్వడం నిజంగా మనందరికీ కూడా చాలా సంతోషంగా అనిపించిన విషయం. రాష్ట్ర అభివృద్ధికి వైసీపీ పట్టదని, అందుకే విశాఖలో పెట్టుబడుల సదస్సుకు ముందు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో ఆందోళన చేపడుతుందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గణబాబు అన్నారు. ఈ సందర్భంగా గోపాలపట్నంలో తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చాయన్నారు. విశాఖ వేదికగా ఈ నెల 13, 14, 15 తేదీల్లో పెట్టుబడుల సదస్సుకు ప్రపంచంలోనే పేరొందిన 400 కంపెనీలు వస్తున్నాయన్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం ద్వారా వేలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఇటువంటి సమయంలో వైసీపీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డు పెట్టుకుని రాష్ట్ర పరువు పోయే విధంగా యువతకు అన్యాయం జరిగేలా రాద్ధాంతం చేస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా పారిశ్రామిక సదస్సుకు పెట్టుబడులు వచ్చే విధంగా సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. అంతేగాని రాష్ట్ర పరువు తీయకూడదన్నారు. రాష్ట్రం అభివృద్ధి జరిగితే ప్రజలు బాగుంటారని, సంక్షేమం జరుగుతుందన్నారు. అది వైఎస్ జగన్ రెడ్డి అండ్ కోకు నచ్చలేదన్నారు. మెడికల్ కాలేజీలపై ప్రేముంటే ఎందుకు పూర్తి చేయలేదన్నారు. ఋషికొండ ప్యాలెస్ ను కట్టిన డబ్బుతో జగన్ రెడ్డి తిరిగి విమానాల ఖర్చుతో, వైసీపీ పార్టీ ఆఫీసుకు కట్టిన డబ్బుతో మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి అన్నారు. వైసీపీ పాలనంతా అవినీతి ఉన్న సెక్టార్లే ఎంచుకొని అక్రమంగా ఖజానాను లూటీ చేసిందన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక సంస్థాగత నిర్మాణం గురించి మీ అందరికీ తెలుసు. సంస్థాగత నిర్మాణంలో భాగంగా సభ్యత్వ నమోదు తర్వాత కమిటీల ఏర్పాటు అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. గతంలో కూడా గ్రామ స్థాయి నుంచి గ్రామ కమిటీలు ఉండేవి. మన నగర వాతావరణంలో దాని స్థానంలో బూత్ కమిటీ ఉంటుంది. అక్కడి నుంచి వార్డు లెవెల్లో, గ్రామాల్లో అయితే మండల కమిటీ, ఆ తర్వాత జిల్లా స్థాయిలో జిల్లా కమిటీలు, తర్వాత రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కమిటీ. ఈ మెయిన్ కమిటీతో అనుబంధ సంఘాలు, మహిళా, యువత, మైనారిటీ, ఎస్సీ, బీసీ, ఇట్లా అన్ని అనుబంధ సంఘాలు కూడా ఏర్పాటు కావడం, అది వార్డు స్థాయిలోను, అదేవిధంగా జిల్లా స్థాయిలో, అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా ఉండడం, రాష్ట్ర స్థాయిలో పాలిట్ బ్యూరో అనేటువంటిది ఉండడం అనేది మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పెట్టుబడిదారులు పోటీ పడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వి డిజిటల్ న్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడారు. నగరంలో 2 రోజుల పాటు సిఐఐ భాగస్వామ్య సదస్సు జరుగుతుందన్నారు. ఈ సదస్సులో లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు జరుగుతాయని చెప్పారు. లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు అనేక దేశాల నుంచి పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. సిఐఐ భాగస్వామ్య సదస్సుతో రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి రూపురేఖలు మారనున్నాయన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూపిన చొరవ ఫలితంగా రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని శ్రీనివాసరావు చెప్పారు. దీనివల్ల రాష్ట్రం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి సాధించి వేలాది మంది యువతకి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలియజేశారు. ఓ పక్క ఢిల్లీ పేలులో హడావిడి ఉన్నప్పటికీ చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో పారిశ్రామిక దిగ్గజాలు విశాఖ సదస్సుకు వస్తున్నారని అన్నారు. మరి రేపు 13, 14, 15 తారీఖున ఈ తారీఖుల్లో సిఐఐ ఇండస్ట్రియల్ సమ్మిట్ జరగడం చాలా సంతోషం. అది విశాఖపట్నం వేదికగా జరగడం ఇంకా సంతోషం. మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరగడం ఇంకా సంతోషం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి గాడిలో పడాలి అంటే ఇన్వెస్ట్మెంట్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది, పెట్టుబడులు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి, సంపద సృష్టి జరగాలంటే మరి బయట నుంచి పెట్టుబడులు పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేటట్టుగా మరి ఆలోచన చేయాలి. ఈరోజు అనేక ఇండస్ట్రీస్, సుమారు నాకు తెలిసి 15 లక్షల కోట్ల వరకు కూడా ఇంకా ఎక్కువే రావచ్చని నేను అనుకుంటున్నానండి. దీని ద్వారా 20 లక్షల ఉద్యోగాలకు క్రియేట్ చేయాలనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు. కనుక నేను ఇందులో పాల్గొనేటువంటి వారికి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ
అందుకే వెల్కమ్ చెప్తూ ముందుగా పెట్టుబడి ఒక నమ్మకంతో వస్తున్నారు, కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ఎక్కువ వస్తున్నారు కనుక వాళ్ళందరికీ కూడా స్వాగతం చెప్తూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నారండి. ఎప్పుడు కూడా కొన్ని సంఘటనలు ఇబ్బంది కలిగేటట్టుగా ఉంటుందండి. ఢిల్లీ కావచ్చు, ఈరోజు దేశం అంతా కూడా కొంచెం హై అలర్ట్లో ఉంది. కానీ ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా ఇన్వెస్టర్సు ఈ దేశం ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో వస్తారనే నమ్మకంతో, ధైర్యంతో వస్తారనే నమ్మకం మాకు ఉందని చెప్పి తెలియజేస్తున్నామండి. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేస్తూ కూటమి ప్రభుత్వం బరితెగింపు చర్యలకు పాల్పడుతుందని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు బుధవారం గురుద్వారా జంక్షన్ నుంచి సీతమ్మ ద్వారా ఎంఆర్ఓ కార్యాలయం వరకు భారీగా ద్విచక్ర వాహనాలతో ప్రజా ఉద్యమం ర్యాలీ చేపట్టారు. పార్టీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటమూరి సతీష్, 46వ వార్డు వైసీపీ అధ్యక్షులు బలివాడ గోవింద్ ఆధ్వర్యంలో సుమారు 200 ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా సీతమ్మధార ఎంఆర్ఓ ఆఫీసుకు తరలి వెళ్లారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ కావాలనుకునే పేదవాడి కళని నిజం చేయాలి, తమ బిడ్డలు డాక్టర్ కావాలనుకునే పేద విద్యార్థిని ఒక తల్లిదండ్రులు వాళ్ళు ఆనందాలు తీసుకురావాలి. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో నివసించే సామాన్య మధ్యతరగతి పేద ప్రజలందరికీ కూడా ప్రభుత్వమే ఆరోగ్య భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఒక గొప్ప సంస్కరణ తీసుకొచ్చి వైద్య విద్య రంగంలో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించి వాటికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్, ఫైనాన్స్ శాంక్షన్స్, ల్యాండ్స్ అన్ని కూడా అలొకేట్ చేసి వాటిలో 7 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి మిగతా 10 మెడికల్ కాలేజీలో కూడా నిర్మాణ దశలో ఉన్న సమయంలో ప్రతి మెడికల్ కాలేజీ ప్రాంగణంలోనూ కూడా 500 బెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేసి ఆ మల్టీ స్పెషల్ 500 బెడ్ హాస్పిటల్స్కి, ఈ మెడికల్ కాలేజీకి స్థానికంగా ఉన్న ఆ జిల్లాలో ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్న పిహెచ్సీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఫ్యామిలీ డాక్టర్స్ వీటన్నింటినీ కూడా అనుసంధానం చేసి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలని ఒక బృహత్ సంకల్పంతో 17 మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నిర్మాణం చేపడితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా ఆరోగ్యానికి కూతురు పొడుస్తూ క్రూజ్ కలనరీ అకాడమీ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం ద్వారా విద్యార్థులకు విద్యతో పాటు ఉపాధి అవకాశం కలగడం స్వాగతించదగిన విషయమని విశాఖ ఎంపీ శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కొనియాడారు. క్రూజ్ కలనరీ అకాడమీ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం CCA ఫ్రెషర్స్ డే కార్యక్రమం ఆరంభం 2025 పేరిట బీచ్ రోడ్ నోటల్ హోటల్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఉర్రూతలూగించాయి. అనంతరం శ్రీభరత్, పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో విద్యార్థుల భవితకు భరోసా కల్పించే దిశగా అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన క్రూజ్ షిప్పుల్లో హోటల్ మేనేజ్మెంట్ ప్లేస్మెంట్ చేస్తున్న CCA ద్వారా దాదాపు 5,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం శుభ పరిణామం అన్నారు. రానున్న రోజుల్లో CCA ద్వారా మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభించాలని ఆకాంక్షించారు. అనంతరం సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ టెకీ ప్రభాకర్, డైరెక్టర్ అదీబా రుహీ సయ్యద్ మాట్లాడుతూ అకాడమీ స్థాపన యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. CCA ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేయడమే తమ లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో HDFC వైస్ ప్రెసిడెంట్ సందీప్ పట్నాయక్, దొండపర్తి బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, అకాడమీ ప్రిన్సిపల్ ఉమా మహేశ్వరరావు, ప్లేస్మెంట్ ట్రైనింగ్ మేనేజర్ నమ్మి నితీష్ కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లోకేశ్వరి కలగాని పాల్గొన్నారు. విశాఖపట్నంలో కల్నరీ క్రూజ్ అకాడమీ ఫ్రెషర్స్ డే సందర్భంగా నోటల్ హోటల్కి రావడం జరిగింది. ఇక్కడ నాకు కూడా ఒక క్రూజ్ అకాడమీ ఉందని నాకు తెలియదు కొన్ని రోజుల ముందు. ఇట్స్ ఎ గుడ్ థింగ్, ఎందుకంటే విశాఖపట్నము ఆంధ్రప్రదేశ్లో క్రూజ్ టూరిజం పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది ప్రభుత్వం పనిచేస్తుంది. రీసెంట్గా పోర్ట్లో మేము 2 క్రూజులు కూడా ఇక్కడ ఒరిజినేట్ చేయడం జరిగింది. అండ్ క్రూజ్ టెర్మినల్ కూడా కొద్ది సంవత్సరాల క్రితం పూర్తయినా సరే గత గవర్నమెంట్ దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఇవాళ
ప్రతి నెల అట్లీస్ట్ ఒక 2 క్రూజులు ఈ విశాఖపట్నంకి తీసుకుని రావాలనేది ఒక గోల్తో మేము పనిచేస్తున్నాము. మరి క్రూజులు ఎక్కువ వస్తే క్రూజ్లో పనిచేసే వాళ్ళు కూడా కావాలి. హై క్వాలిటీ టాలెంట్ డెవలప్ చేయడానికి మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి. కల్నరీ క్రూజ్ అకాడమీ అదొక ఆపర్చునిటీగా భావించి బాగా పనిచేసి మంచి పేరు సంపాదించి అండ్ మంచి టాలెంట్ని క్రూజ్ ఇండస్ట్రీకి వాళ్ళు ఎప్పుడైతే కాంట్రిబ్యూట్ చేయగలుగుతారో ఇక్కడ ఉన్న ఉత్తరాంధ్ర వాసులకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. అండ్ టూరిజం కూడా ఓవరాల్ ఈ ప్రాంతానికి చాలా బాగా డెవలప్ అవుతుంది. సో వీ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. క్రూజ్ కల్నరీ అకాడమీ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం వారు ఫ్రెషర్స్ డే సందర్భంగా మరి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చూసిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. పిల్లలు చాలా యాక్టివ్గా వాళ్ళు పార్టిసిపేట్ చేయడం కానీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ చాలా ఆనందంగా అనిపించింది. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. మరి ఇన్స్టిట్యూషన్ కోసం చెప్పాలంటే దీని చైర్మన్ గారు అయినటువంటి ప్రభాకర్ గారు సుమారు 10 years నుంచి దీన్ని రన్ చేస్తూ ఎంతోమందికి ఈ క్రూజ్ షిప్లో కావచ్చు లేకపోతే అదర్ కంట్రీస్లో కావచ్చు ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ కల్నరీలోని టూరిజంలోని. కనుక ఇందులో కెరీర్ పర్స్యూ చేయొచ్చు అని చెప్పేసి ఈ ఫీల్డ్లో టూరిజంలో ఫీల్డ్ పర్స్యూ చేయొచ్చు అని చెప్పేసి తెలియజేస్తూ ఇన్స్టిట్యూషన్ మరెన్నో బ్రాంచెస్ పెట్టాలని మంచిగా అభివృద్ధి చెందాలని ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ సెలవు. వైజాగ్ నుంచి క్రూజ్ కల్నరీ అకాడమీ మీరు లాస్ట్ టైం కూడా మన ఛానల్స్లోని చాలా పాపులర్ అయి ఉన్నది. ఈ మధ్యకాలంలోని కల్నరీ అకాడమీ అనేది చాలా ఫేమస్ అవుతుంది. మన కాలేజీలోకి వచ్చేసరికి ఈరోజు కాలేజీలోని ఆరంభ 2025 అనేది ఈవెంట్ ఫ్రెషర్స్ డేది స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఈ యొక్క ఏదైతే అకేషన్ ఉన్నదో ఈవెంట్ ఫ్రెషర్స్ డేది దీనికి సంబంధించి ఎంపీ భరత్ గారు ఈరోజు మనకి ఇనాగ్రేట్ చేసి ఆయన చేతుల మీదుగా స్టార్ట్ చేశారండి ఈ ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాంలోని ఆయన మాట్లాడుతూ మన స్టూడెంట్స్ అందరితో కూడా మన ఇంతకుముందు ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఇందులో జాయిన్ అయ్యారు వాళ్ళు వచ్చి వాళ్ళు వెకేషన్లో ఉన్నారు స్టూడెంట్స్ అందరూ కూడాను. వాళ్ళ స్టూడెంట్స్తో కూడా మాట్లాడి క్రూజ్ లైన్స్లో ఎట్లా ఉన్నది, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు ఎంతవరకు శాలరీస్ వస్తున్నాయి, మన క్రూజ్ లైన్స్ ఇంకా డెవలప్మెంట్ చేయడానికి ఎంతవరకు తోడ్పడుతున్నారు, అదేవిధంగా కొత్త క్రూజ్ లైన్స్ అనేవి ఎలాగొస్తున్నాయి ఏంటి అనేది మన టూరిజం డెవలప్మెంట్ సంబంధించి మా CCA స్టూడెంట్స్తోని చాలా మటుకు బాగా ఇంటరాక్ట్ చేసి ఈరోజు బాగా ఇదిగా మమ్మల్ని ప్రోత్సహించారు. కోనే కంపెనీ ఎలివేటర్లు ఎక్సరేటర్లు విశాఖ శాఖను నగరంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు CH వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కోనే కంపెనీ ప్రతినిధి మీడియాతో మాట్లాడారు. మేక్ ఇన్ ఇండియా లక్ష్యంగా తమ కంపెనీ చెన్నైలో భారీ కర్మాగారమే ఉందన్నారు. చెన్నైలోని తమ కంపెనీకి చెందిన ఎలివేటర్లు ఎక్సలేటర్లు ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా అనేక శాఖలతో తమ కంపెనీ కార్యాలయాన్ని సాగిస్తుందని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్లో కూడా తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. కోనే కంపెనీకి చెందిన మరో ప్రతినిధి మాట్లాడుతూ ఇటీవల నగరంలోని రాజమండ్రిలోని అనేక ఎలివేటర్లు ఎక్సలేటర్లు అమర్చామని తెలిపారు. నగరంలో 2000కు పైగా ఎలివేటర్ల మెయింటెనెన్స్ పర్యవేక్షిస్తున్నామని స్పష్టం చేశారు. నగరంలో ఎంతో పేరు ఉన్న ప్రముఖ హోటల్స్ హాస్పిటల్స్ లో తమ కంపెనీ ఎలివేటర్లు ఉన్నాయని చెప్పారు. I think it's a very nice place. Every time I come to Vizag, I feel very happy. But now I know that there is a lot of development which is going on in Andhra Pradesh. Particularly in Vizag, there is a lot of development. There is also a big summit coming up of the CI summit, which is I think starting day after tomorrow. And we are very happy to inaugurate this Kone office in Vizag, which is a bigger office than before, because we are expanding very quickly into Andhra Pradesh. At Kone is the largest elevator company in India and also one of the leading in the world. We are in 140 countries. In India, we manage India and South Asia from here. We have a factory in Chennai, which is the largest factory in South and Southeast Asia for elevators and escalators. We also have a large technology center in Chennai and one in Pune. We have over 55 offices across India. I think the important thing is that we do a lot of development of technology in India
for India. So we are making in India for a long time, for almost 40 years we are making in India now, and it's a very good journey, and specifically in Andhra Pradesh also we lead, and we are very happy to be here and see such good cities develop. I know Andhra Pradesh is going to be technologically one of the best in the world, and we are waiting for that moment to come as well, and that will happen very soon. మాది కోని ఎలివేటర్ కంపెనీ ఇండియా లార్జెస్ట్ ఎలివేటర్ తయారు చేసే కంపెనీ అండి ఇది. ఆల్ అపార్ట్మెంట్ బిల్డింగ్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇండస్ట్రీస్, ఈవెన్ ఇండస్ట్రీస్లో కూడా మేము చాలా ఎలివేటర్స్ ఇన్స్టాల్ చేసాము. లైక్ యోకోమా టైర్స్ అని అందులో 5 ton కెపాసిటీ లిఫ్ట్స్ కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేసాము మేము. అలాగే లాట్ ఆఫ్ హోటల్స్, హాస్పిటల్స్ అన్నిట్లోని కూడా లిఫ్ట్స్ ఇన్స్టాల్ చేసాము. ఇక్కడ మన 4 Point షెరటాన్, గ్రీన్ పార్క్ ఇవన్నీ కూడా కోనే లిఫ్ట్స్ ఉన్నాయి. ఈవెన్ మన హెల్త్ సిటీలో కేర్ హాస్పిటల్, ఆల్ దీస్ ఆర్ ఇవన్నీ కూడా విత్ కోనే ఎలివేటర్స్ యూజింగ్. అపార్ట్ ఫ్రమ్ దట్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇన్ వైజాగ్ దగ్గర 2100 లిఫ్ట్స్ మేము సర్వీస్లో ఉన్నాయి. వీఆర్ మెయింటైనింగ్ సర్వీస్ చేస్తున్న లిఫ్ట్స్ 2100 ఉన్నాయి. 2100 లిఫ్ట్స్ వీ హ్యావ్ ఇన్ సర్వీస్. ఇది కాకుండా ఓవరాల్గా కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇన్ చెన్నై, ఎస్కలేటర్స్ అండ్ ఎలివేటర్స్ బోత్. మాకు ఎస్కలేటర్స్ కూడా తయారు చేస్తాము. ఇప్పుడు రీసెంట్గా కూడా ఇక్కడ వైజాగ్ గాజువాక్ దగ్గర వెస్ట్ సైడ్లో ఇన్స్టాల్ చేసాము. రాజమండ్రిలో కూడా 4 ఎస్కలేటర్స్ రీసెంట్. అవి కూడా ఇట్ ఈస్ ఇండియన్, మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. పీపీపీ పేరుతో రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే మెడికల్ కాలేజీల నిర్మాణానికి పూర్తి చేసి వాటిని నిర్వహించాలన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో ఏవిఎన్ కళాశాల నుంచి పూర్ణ మార్కెట్, చౌట్రీ ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల వాటికి అనుబంధంగా ఉండే బోధన ఆసుపత్రుల్లో పేదలకు పూర్తి స్థాయిలో ఉచిత వైద్యం అందదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మెడికల్ సీట్లు కోల్పోతుందని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనంతరం 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వైసీపీ సీనియర్ నాయకుడు వార్డ్ ఇన్ఛార్జ్ కోడిగుడ్ల శ్రీధర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. కూటమి పాలనలో విద్యా వైద్యం అందని ద్రాక్షగా మిగిలిపోతున్నాయన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేట్ పరం చేస్తే పేదలకు వైద్య విద్య తద్వారా వైద్య సేవలు ఎలా అందుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో వైసీపీ నేతలు, కార్పొరేటర్లు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది నాంది వాళ్ళ పతనానికి. నేను చెప్తా ఉన్నాను, పేద ప్రజలు ఉసురు పోసుకునే ఏ ప్రభుత్వం కూడా ఎక్కువ రోజులు నిలవదు. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, మిడిల్ క్లాస్ కానీ, లోవర్ మిడిల్ క్లాస్ కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, అలాగనే ఇతర కార్యక్రమంలోని మా 41 వార్డు ప్రజలందరూ కూడా తరలి వచ్చారు. స్వచ్ఛందంగా తరలి వచ్చారు. ఎందుకంటే మెడికల్ కాలేజీలు అనేది ప్రతి ఒక్క పేదవాళ్ళ కోసం అది కట్టినది. పేదవారికి కట్టినది అది ప్రైవేట్ పరం చేయడం అనేది నిజంగా చాలా అన్యాయం. మరి కూటమి ప్రభుత్వం ఇంత అన్యాయానికి ఒడిగట్టింది కనుక మరి 12వ తారీఖు మన జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు అదే మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఇంత కాదు. 15 మెడికల్ కాలేజీలు కడితే అవన్నీ ప్రైవేటీకరణ చేయడం ఎంతవరకు స్వభావం. అందుకే మేము ఏంటంటే ఒకటి ప్రతి ఇంట్లో పేదవాడు ఈరోజు రోడ్డు ఎక్కాడు. గత 3 ఏళ్లుగా క్రమం తప్పకుండా వైజాగ్ పిన్ పిక్నిక్స్ నిర్వహిస్తూ ఉందని ఆ సంస్థ ప్రతినిధి శ్రీవర్షం వెంకట్ తెలిపారు. నగరంలో విశాఖ సెంట్రల్ పార్కులో జరిగిన కార్యక్రమంలో పిక్నిక్ సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెల 7న పిక్నిక్ నగరంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఏటా తాము నిర్వహిస్తున్న పిక్నిక్ విశేష స్పందన లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నిరంతరం విధి నిర్వహణలో బిజీగా ఉండే బ్యాంకు ఉద్యోగులు, ఫైనాన్షియర్లు, బ్యాంకులో పలు విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అందరూ ఈ పిక్నిక్లో పాల్గొంటారని చెప్పారు. ఇది ఉద్యోగులందరికీ ఎంతో మానసిక ఉల్లాసాన్ని అందిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డేవిడ్, జయంత్, మనోహర్, పిబిఎస్ఎన్ రెడ్డి, కోటా శ్రీనివాస్, స్టార్టప్ వరస్ భాస్కర్, కిషోర్, రాఘవేంద్ర, కైలాష్, ఆదిత్య బిర్లా కిషోర్ తదితరులు పాల్గొన్నారు. గత 3 సంవత్సరాల నుంచి వైజాగ్ ఫిన్
అంటే పిక్నిక్ మీట్ చేసుకుంటున్నామండి. ఈ వైజాగ్ పిన్ తాలూకా అర్థం ఏమిటంటే ఈ వైజాగ్ పిన్లో బ్యాంకర్సు, డిఎస్ఏస్, ఎన్బిఎఫ్సిస్, ఫ్రీలాన్సర్స్, ఆల్ వెర్టికల్స్ అంటే లోన్ సెగ్మెంట్ నుంచి బ్యాంకింగ్ రంగం ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రూప్లో ఉంటారండి. ఈ గ్రూప్ మేము 2016లో ఫామ్ చేసాం. సో 2016 నుంచి ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ 1024 ఫుల్ గ్రూప్ ఉందండి. ఈ గ్రూప్లో అందరూ ఎంప్లాయీస్, డిఎస్ఏస్, ఫ్రీలాన్సర్స్ అందరూ ఉంటారండి. శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవ గోడపత్రికను విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గణబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిటీ సభ్యులు బుద్ధ శివాజీ, నారిపిని సత్తిరాజు, దాడి రమేష్, బాబీ, అల్లా రమేష్, గణేష్తో కలిసి కార్యక్రమ వివరాలతో రూపొందించిన గోడపత్రికను గణబాబు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఈ నెల 26వ తారీఖున అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేకువజాము నుంచే స్వామివారికి పంచతంత్ర అభిషేకాలు, అనంతరం కళ్యాణం, మధ్యాహ్నం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సాయంత్రం స్వామివారికి తిరువీధి ఉత్సవం నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పైడితల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వెలిసి ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామికి 26వ తారీఖు ఉదయం అభిషేకంతో, కళ్యాణంతో, అదేవిధంగా మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం ఊరేగింపు అనేటువంటి కార్యక్రమంతో ఈ ఉత్సవం నిర్వహించబడుతుంది. భక్తులందరూ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. విజయవాడ వేదికగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అత్యంత ఘనంగా జరిగిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని అబుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. అమరావతిలో సిఐఐ సదరన్ రీజనల్ విట్ ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ 2025ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. ప్రధాని ఆశయ సాధనకు భారత్ $30 ట్రిలియన్ ఎకానమీకి చేర్చే దిశగా అందరూ కృషి చేయాలని పిలుపు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో గృహప్రవేశం శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ప్రజా సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వం లక్ష్యమని వెల్లడి. మెడికల్ కాలేజీలు పీపీపీ విధానానికి వ్యతిరేకంగా జగన్ పిలుపుతో కదం తొక్కిన వైసీపీ నాయకులు. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించిన ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించిన విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.